అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఇంతకు ముందు నేను ఐటీసీలో ఫుడ్ డెలివరీ బాయ్ లా పనిచేస్తుంటే ఆ పని మానేసి 1 year అవుతుంది కరెక్ట్. మళ్ళీ ఆ పనిలో జాయిన్ అయినా. పోయిన సంవత్సరంలో నవంబర్ 5న వదిలేసింటి. సేమ్ మళ్ళీ నవంబర్ 5న మళ్ళా ఎక్కిన పనికి. పొద్దున్నే లేచి బ్రష్ చేసి నీళ్లు పూసుకుని టిఫిన్ చేసి బయలుదేరిన పనికి. ఇగో ఇదే మా షాపు. లోపల పోయి పెట్టేసి ఇంకా సీదా వెళ్ళిపోయిన గోడన్ ఘాటికి. ఇదే గోడను లోపలికైతే వచ్చేసిన. ఈ రోజు బుధవారం కాబట్టి బిస్కెట్లు అయితే పోతాయి పౌడర్ లైన్ కి. మా స్టాఫ్ మొత్తం 7 మంది ఉన్నారు. అంతా కలిసి లోడ్ అయితే చేసేసినాము. పెద్ద బండి పౌడర్ లైన్ కి అయితే వెళ్ళిపోయింది. గుత్తిరో స్టాక్ తీసి సరి చేసి వెయిట్ చేస్తున్నాం చిన్న బండి కోసం. చిన్న బండి అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని లోడ్ చేయాలి. 5 kg 1 kg 10 kg ఆటా అయితే లోడ్ చేసేసినాము. గుత్తి రోడ్ కి అయితే బయలుదేరినాము. ప్రతి ఒక్క షాప్ కి అయితే దింపేసినాము. మనకి ఆ షాప్ బిల్డింగ్ అయితే పడుతుంది. బిల్డింగ్ ప్రకారం దింపుకుంటా పోయేది. దింపేసిన తర్వాత గోడన్ కి అయితే వెళ్ళిపోయినాము. గోడన్ కి వచ్చిన తర్వాత బిస్కెట్ లోడింగ్ వచ్చిన దాన్ని కూడా లోడ్ చేసుకుని గుత్తి రోడ్ కి అయితే వచ్చేసినాం. బిల్డింగ్ పడిన షాప్ అయితే దింపేసినాం. ఇతనే మా ఆటో డ్రైవర్, పేరు దివాకర్. దింపేసి గోడన్ కాటికి అయితే వచ్చేసినాం. గోడన్ అయితే బంద్ చేసినారు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇంటికి వచ్చేసి చేతులన్నీ నీట్ కడుక్కొని అన్నం అయితే తినేసిన. లారీ వస్తుందని తెలిసి 4 గంటలకే రమ్మన్నారు. అందుకనే బయలుదేరిన. గోడన్ లోకి వచ్చిన తర్వాత తెలిసిందేమంటే 2 లారీలు వచ్చినాయి. ఫస్ట్ లారీ అయితే అయిపోయింది. ఇది 2వ లారీ. ఫుడ్ ఐటమ్ అంతా గోడన్ లో దిగుతుంది. సిగరెట్లు అన్ని ఆఫీస్ లో దిగుతాయి. లారీ దించేసుకొని రేపు పోవాల్సిన రూట్ కి అయితే సరి చేసేసుకున్నాం. అంతే. ఇంకా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతటితో సమాప్తం. అస్సలాము అలైకుం.